తెల్లవారుజామున ఇంకా వెలుగు పుట్టని ఆ క్షణాల్లో నిద్రలో మునిగిపోయిన 40 మంది ప్రయాణికులతో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. బయట చీకటి, లోపల నిశ్శబ్దం. అందరూ తమ తమ స్వప్నాల్లో తేలిపోతున్నారు. అకస్మాత్తుగా లారీని ఢీకొట్టిన శబ్దం ఒక గర్జనలా వినిపించింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చేసింది. ఏం జరిగింది తమ్ముడు? మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఎదురుగా దూసుకొచ్చిన టిప్పర్ లారీతో బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన క్షణం అంతే బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి చుట్టూ చిమ్మిన డీజిల్ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడింది. ఒక్క క్షణం ముందు నిద్రలో ఉన్న ప్రయాణికులు మరో క్షణంలోనే అగ్నికిరల్లో చిక్కుకున్నారు. మంటలు భీకరంగా వ్యాపించాయి. బస్సు అంతా ఎర్రని అగ్నిజ్వాలలతో కమ్ముకుపోయింది. అరుపులు, కేకలు, సహాయం కోసం వినిపిస్తున్న స్వరాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే పరిస్థితి అదుపు తప్పింది. అల్లారు ఎంతమంది లేదు ఇంకా తెలియదు. కొంతమంది ధైర్యంగా బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. గాయాలతోనైనా ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కలేదు. మంటలు క్రమంగా అన్నింటిని మింగేస్తుండగా 10 మంది ప్రయాణికులు ఆ అగ్నిజ్వాలల మధ్య చిక్కుకొని బయటకు రాలేకపోయారు. వారి కేకలు క్రమంగా నిశ్శబ్దంగా మారిపోయాయి. చివరికి ఆ అగ్ని వారిని సజీవంగా దహనం చేసింది. కొన్ని నిమిషాల్లోనే ఒక సాధారణ ప్రయాణం విషాదగాథగా మారిపోయింది. మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ను హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ప్రైవేటు బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.